Watch full episodes on Jio Hotstar. వదలండి, నన్ను వదలండి. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. అయ్యమ్మా, వద్దు వద్దు వద్దు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నాతో ఎందుకు ఒక మాట చెప్పలేదు? నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదు. లేదు 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 లేదు. నా బిడ్డ పెళ్లి చేసుకోను అంటున్నాడు. అయ్యో, ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? నువ్వు ఏమైనా చెప్పుకో, నేను మాత్రం పెళ్లి చేసుకోను. టాటా, బాయ్ బాయ్, సీ యూ. అయ్యో అయ్యో, కాస్త ఆగు చింగ వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతున్న చింగాన్ని ఆపండి, ఎలాగైనా ఆపండి. అయ్యో, ఇప్పుడు చింగాన్ని ఆపగలిగేది ఆ మోటూపతులు మాత్రమే. మోటోపతులు, నేను చింగానికి పెళ్లి చేయాలనుకుంటున్నా, కానీ వాడు చేసుకోనంటున్నాడు. ఇప్పుడు పారిపోయాడు. వాడిని పట్టుకోండి ప్లీజ్. చింగం సార్, ఆగండి. చింగం గారు ఆగండి. అరే చింగం గారు, ఎందుకంత కోపం? మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు, మూడో ప్రపంచ యుద్ధానికి కాదు. యుద్ధానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఏమిటి మధ్యలో ఈ కొత్త సమస్య? వదలండి, దయచేసి నన్ను వదలండి. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యమ్మా. వెరీ గుడ్ మోటూపతులు, థ్యాంక్ యూ. ఇప్పుడు వీడు తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? మిత్రులందరినీ తీసుకురండి, అందరం కలిసి చింగానికి పెళ్లి చేసేద్దాం. వద్దు. చింగం గారు, ఎందుకంత కోపం? మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు, ఏ మూడో ప్రపంచ యుద్ధానికో కాదు. అవును చింగం గారు, అన్ని వేళలా కోపం పనికిరాదు. కాస్త నవ్వండి మీరు. ఏంటి చింగం, వేషాలు వేస్తున్నావా? ఎంతో సేపటి నుంచి నీ మిత్రుల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు. నీ మనసు అస్సలు మారదా? పెళ్లి చేసుకోబోయేది నువ్వు, కానీ నీ కారణంగా వీళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని బాధ పెట్టడం చాలా తప్పు, అర్థం చేసుకో. నా మిత్రుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికి పెళ్లి కానే లేదు, కానీ నన్నెందుకు మీరు ఇరికిస్తున్నారు? మీ ఇద్దరికి అసలు ఈ పెళ్లి పిచ్చి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావడం లేదు. ఒంటరిగా బ్యాచులర్ జీవితం ఎంతో సుఖంగా ఉంది. నన్ను చూసి ఓర్వలేక మీ ఇద్దరు నా సంతోషాన్ని పాడు చేస్తున్నారు. అయ్యో, Come on, అమ్మా, ఊరికే అంత మెలో డ్రామా చెయ్యకు. జీవితం నాశనం అయ్యేది నాది కాబట్టి నేనే ఏడవాలి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇష్టం లేకపోయినా వస్తున్నాను కదా. నా మంచి అమ్మవు కదా, నా బంగారు తల్లివి కదా. ఈ ఒక్కసారికి పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు కదమ్మా. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానమ్మా. అమ్మా. అద్భుతంగా ఉంది. మిస్టర్
మోటేశ్వర్ అండ్ మిస్టర్ పతులేశ్వర్ ఆచార్యులు గారు. ఎలా ఉన్నారు మోటు గారు, పతులు గారు? మీరు ప్రాజెక్టు భూమి ఫైల్ ని తీసుకొచ్చారా? ఇదిగో ప్రాజెక్ట్ భూమి ఫైలు తీసుకోండి. ఇందులో ఒక న్యూక్లియర్ మిసైల్ తయారు చేసే ఫార్ములా ఉంది. దాంతో భూమి మీద నుంచే చంద్రుడి మీదకి దాడి చేయొచ్చు. నేల, నీరు, నింగి, కొండ, దీంతో ఎక్కడి నుంచైనా మనం దాడి చేయొచ్చు. ఈ మిసైల్ తయారైతే మన భారతదేశం అన్ని దేశాల కంటే శక్తివంతంగా తయారవుతుంది. కంగ్రాచులేషన్స్ మీరిద్దరూ కష్టపడడం వల్లే ఈ ప్రాజెక్ట్ భూమి త్వరగా పూర్తయింది. నేను మీ ఇద్దరికి పెద్ద పార్టీ ఇస్తాను. ఇదిగో తీసుకోండి ప్రాజెక్ట్ భూమి ఫైల్ ఇది. Hands up! ఒక్కడుగు ముందుకు వేసిన పుచ్చలు పేలిపోతాయి. ఆ ప్రాజెక్ట్ భూమి ఫైల్ మా చేతికి ఇవ్వండి. ఆ రహస్యం గురించి మీకెలా తెలిసింది? అంటే ఇక్కడ ఎవరో గూఢచారి ఉన్నాడన్నమాట. దేశాన్ని మోసం చేసే ధైర్యం ఎవరికొచ్చింది? పుట్టిన గడ్డకే ఎంత ద్రోహం చేస్తారా? ఊరికే లెక్చర్లు ఇవ్వద్దు ప్రొఫెసర్. మర్యాదగా ఫైల్ నాకు ఇచ్చేయండి, లేదంటే ఈ లేజర్ గన్ తో అందరినీ అంతం చేసేస్తాను. ఆగు! ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫైలు నీ చేతికి రాదు. పత్రులు ఈ ఫైల్ తీసుకొని పారిపో. అరే ఎవరైనా ఫైల్ ని పట్టుకోండి. ఏ ఒక్కరూ కదలకూడదు. ఫ్రీజ్! చూసారా నా మాటలు ఎంత శక్తివంతమైనవో? ఫైల్లో ఉన్న పేపర్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. పదండి మిత్రులారా. మీరందరూ వెళ్ళి తయారవ్వండి. కాసేపట్లో పెళ్లి కూతురు తన తల్లిదండ్రులతో కలిసి మనల్ని చూడ్డానికి వస్తుంది. అడ్డంగా ఇరుక్కుపోయానే. ఓకే సార్, మేం వెంటనే వెళ్ళి తయారయ్యి వస్తాం. ఏంటి, జాన్ మళ్ళీ బ్యాంక్ కొల్లగొట్టాడా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఈ చింగం చేతుల తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. నోరు మూసుకుని వెళ్ళి తయారైరా. పెళ్లి కూతురు కాసేపట్లో వచ్చేస్తుంది. అయ్యమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు వద్దు. అయ్యమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యమ్మా, వదలండి, దయచేసి నన్ను వదలండి. కన్న కొడుకే నా మాట వినటం లేదు. అయ్యో మోటు గారు ఇంకా ఎన్ని గంటలు అలా బాత్రూమ్ లోనే ఉంటారు? మోటు గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మీరు? నా మిత్రుడు ఎక్కడున్నాడు? చెప్పు, నోరు తెరు. చెప్పకపోతే కిందకు విసిరేస్తాను. చెప్పు, మీరు నా మిత్రుడిని ఎక్కడికి తీసుకువెళ్లారు? పత్రులు గారు, నన్ను వదలండి. నాకు చెప్పే అవకాశం ఇవ్వండి.
అరే నేనే మోటు గారిని. అరే ఏంటి మోటు గారు ఇలా తయారయ్యారు? అరే మీరే నన్ను గుర్తించలేకపోతే ఈ గోండాలు కూడా నన్ను గుర్తించలేరు. నా గెటప్ ఎలా ఉందో చెప్పండి. గ్రేట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు మీ మీసాలు సరిగ్గా ఉన్నాయి. మోటు గారు, మిమ్మల్ని నేను అస్సలు గుర్తించలేకపోయాను సుమి. నేను కూడా మీలాగే గెటప్ మారుస్తాను, కానీ అంతకంటే ముందు ప్రాక్టీస్ చేస్తాను. మోటు గారు, మనం వేషాలు మార్చి తప్పించుకోవచ్చు, కానీ ఆ ఫైల్ ని మనం ఎలా కాపాడుకోవాలి? తిమ్మిని బమ్మిని చేసైనా సరే ఆ ఫైల్ గుండాల చేతిలో పడకుండా మనం చూసుకోవాలి. అరే ఆ ఫైల్ నా దగ్గర ఉంది పొత్తులు గారు. సారీ, తొందరలో ఉండటం వల్ల మీకు చెప్పలేకపోయాను. ఎవరికి అనుమానం రాకుండా నేను ఆ ఫైల్ ని మార్చేశాను. ఏమిటి మోటు గారు, యు ఆర్ గ్రేట్. అరే ఫైల్ ని కాపాడినందుకు నాకు దక్కే బహుమతి ఇదే. ఓ సారీ, నేను అత్యుత్సాహాన్ని పట్టలేకపోయాను. సారీ. మన వాళ్ళలోనే ఎవరో ద్రోహం చేస్తున్నారు, అందుకే ఈ ఫైల్ గురించి నేను అక్కడ ఎవరికి చెప్పలేదు. అంతేకాదు మన ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళకి నోరు పెద్దది. ఈ ఫైల్ సురక్షితమని గూండాలకి తెలిస్తే వాళ్ళు మనల్ని వెంబడించవచ్చు, సందేహం లేదు. వెరీ గుడ్ మోటు గారు, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను కూడా ఎలా గెటప్ మార్చుకొస్తానో మీరే చూడండి. ఇప్పుడు వేషాలు మార్చుకున్న మన రూపాల్ని సెల్ఫీలు తీసుకుని హెడ్ క్వార్టర్స్ కి పంపిద్దాం. అలాగే ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళ కూడా మన ఇన్ఫర్మేషన్ పంపిద్దాం మనం ఇక్కడ ఉన్నామని. వచ్చారా నా వీరులారా? విచ్చేయండి. ఆ ఫైల్ ని తీసుకొచ్చారా? తెచ్చాం బాస్. చూడండి, ఇదే ఆ ఫైల్. ఎంతో కష్టపడి ఫైట్ చేసి మరి తీసుకొచ్చాం బాస్. భాషా కుషువా పట్టరానంత ఖుషీగా ఉన్నాడు. కాస్త నోరు మూసుకోకాలా. ఇక నేను ఈ ప్రపంచం మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాను. అదెలాగో మీకు తెలుసా? చూడండి, ఇదిగో ఇలా. మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇంతకాలం వాటిని లాంచ్ చేసే విధానం నాకు తెలియలేదు. ఆ విధానం ఈ ఫైల్లో ఉంది. ఇప్పుడు నేను ఈ ప్రపంచం మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేయగలను. ప్రతి దేశాన్ని నేను బెదిరించగలను. అడిగింది ఇవ్వకపోతే మొత్తం దేశాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరిస్తాను. వేరే దారి లేక వాళ్ళు ఒప్పుకొని తీరతారు. భాష పిచ్చగా ఖుషి అయ్యాడు. భాష ఇప్పుడు బాధపడుతున్నాడు, భరించలేనంతగా బాధపడుతున్నాడు. మీరు ఏ ఫైల్ అనుకుని ఏ ఫైల్ తెచ్చారు? అరే నువ్వు కాసేపు నోరు మూసుకో. ముందు నా కోపాన్ని నన్ను ప్రదర్శించనివ్వు. ఈ ఫైల్ ని ఎవరు తీసుకొచ్చారు? వీడే బాస్. ఫైల్ తీసుకున్న వెంటనే ఒకసారి చదివి ఉండొచ్చు కదా. నేను బాస్ని. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.